వెల్కమ్ టు మన చెఫ్. నా పేరు మాధవి. ఈరోజు మనం కోడిగుడ్డు కారం లేదా కోడిగుడ్డుతో ఉల్లి కారం అని కూడా అంటారండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్ 3 మీడియం సైజు 3 ఆనియన్స్ తీసుకోండి, ఉల్లిపాయలు 3 గుడ్లు, ఆయిల్ ఒక 4-5 టేబుల్ స్పూన్లు, కరివేపాకు ఒక రెమ్మ, కొత్తిమీర కొంచెం, పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. ఉప్పు రుచికి సరిపడా, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ఫస్ట్ ఈ ఎగ్స్ని ఇలా పగలకొట్టి వేసుకోవాలండి. 3 ఎగ్స్ని వేసుకోవాలి. చూసారు కదా, ఈ 3 ఎగ్స్ని కొంచెం ఇలా బీట్ చేసుకోండి. ఇలా చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. బాగా ఈ ఎల్లో ఈ వైట్ రెండు కలిసిపోయేటట్టు బాగా ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఈ మిక్సీ జార్లో ఈ ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. ఇది రోట్లో దంచుకుంటే కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇక్కడ నేను రోట్లో దంచడం లేదు. మీకు రోలు ఉన్నట్లయితే రోట్లో కూడా దంచుకోండి, టేస్ట్ బాగుంటుంది. రోలు లేనట్లయితే ఇక్కడ నేను మిక్సీకి వేస్తున్నాను కదా, ఈ విధంగా వేసుకోవచ్చు. ఇలా 3 ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. మరి పేస్ట్ లాగా చేసుకోకూడదండి. ఇది కొంచెం మనకి కచ్చా పచ్చగా చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ మనకి అక్కడక్కడ తగులుతుండాలి. చూసారా, ఈ విధంగా వేసుకున్న తర్వాత దీంట్లో కారం మీరు ఎంత తినగలరో దాన్ని బట్టి వేసుకోండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. దీంట్లోనే కొంచెం ఉప్పు, కారం, ఉప్పు, ఈ ఆనియన్స్ 3 కలిపి కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలండి. ఇక్కడ చూసారా, మనకి అక్కడక్కడ ఈ ఆనియన్స్ ముక్కలు కూడా తగులుతూ ఉన్నాయి చూడండి. ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది. మరీ పేస్ట్ లాగా చేసుకుంటే టేస్ట్ అంత బాగోదండి. ఈ విధంగా పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని చూడండి, ఆయిల్ ఒక 4 లేదా 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. దీనికి కొంచెం ఆయిల్ మనకి ఎక్కువే పడుతుందండి. నాన్ స్టిక్ కాబట్టి కొంచెం తక్కువ పట్టింది. అదే మీరు అల్యూమినియం ప్యాన్స్ అలా చేసుకునే పని అయితే కొంచెం మనకి ఆయిల్ ఎక్కువే పడుతుంది. దీంట్లో పోపు దినుసులు వేసుకోవాలి. ఈ పోపు దినుసులు కొంచెం ఫ్రై అవ్వనిద్దాం, అంటే ఈ ఆవాలు కొంచెం చిటపట అనిద్దాం. చాలా సింపుల్ అండి ఇది చేసుకోవడం. రైస్లోకి చాలా బాగుంటుంది. పోపు దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు కూడా వేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఈ ఆనియన్ పేస్ట్ వేసేసుకోవాలండి. ఈ ఆనియన్ పేస్ట్ ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అంటే బాగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది మనకి. చెప్పాను కదా, రోట్లో దంచుకుంటే ఇంకా టేస్ట్ వస్తుందండి. ఇక్కడ నేను మిక్సీకి వేసాను. మీ దగ్గర రోల్ ఉంటే కంపల్సరీ రోట్లో దంచుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఈ ఆయిల్లో ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. ఒక 2-3 నిమిషాలు మనం బాగా వేయించుకున్నాం కదా, చూడండి బాగా వేగిపోయింది. ఇది వేగిందా లేదా మీకు స్మెల్తో తెలుస్తుందండి. పచ్చిగా ఉంటే ఆ స్మెల్ వేరే ఉంటుంది, బాగా వేగితే మంచి స్మెల్ వస్తుంది. ఇలా వేగింది కదా, దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్ని వేసేసుకోవాలి. ఎగ్ని వేసి ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోండి.
ఇలా వేసుకున్న తర్వాత కొంచెం అంటే ఇలా వదిలేసేయండి, ఎందుకంటే ఈ ఎగ్ అంతా మనకి బాగా ఉడుకుతుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్ తిప్పండి ఈ విధంగా మెల్లగా. ఈ పచ్చిది ఏదన్నా ఉంటే మనకి బాగా ఫ్రై అయిపోతుంది ఎగ్. ఈ రెండో సైడ్ కూడా బాగా వేగిన తర్వాత ఇంకొక 2 నిమిషాలు మనం ఎగ్ పొరటు ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే అండి, ఈ విధంగా తుంచుకొని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నామంటే మనకి రెడీ అయిపోతుంది. చూసారా బాగా ఫ్రై అయింది కదా. ఇలా ఫ్రై ఇక్కడ నేను 3 ఎగ్స్కి 3 ఆనియన్స్ తీసుకున్నాను కదండి, 3 ఎగ్స్కి 3 ఆనియన్స్ తీసుకున్నాను. మీకు ఇష్టమైతే ఆనియన్స్ ఎక్కువ వేసుకొని ఎగ్స్ తక్కువ వేసుకోవచ్చు, లేదా ఎగ్స్ ఎక్కువ తీసుకొని ఆనియన్స్ తక్కువ వేసుకోవచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చు అండి, ఇది ఎలా చేసుకున్నా టేస్ట్ బాగానే ఉంటుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా, కోడిగుడ్డు కారం లేదా కోడిగుడ్డు ఉల్లి కారం అని కూడా అంటారండి. టేస్ట్ చాలా బాగుంటుంది రైస్లోకి. ఒకసారి ప్రిపేర్ చేసుకొని తిని చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.